హలో ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ది హోమ్ కుక్. వింటర్ సీజన్ వచ్చిందంటే చాలు కదా, ఇంట్లో వాళ్ళందరూ వెరైటీస్ కోసం వెయిట్ చేస్తుంటారు. మరి వాళ్ళ కోసం అని చెప్పి నేను ఈవేళ బ్రేక్ఫాస్ట్లోకి ఈ మైసూర్ బజ్జీని అయితే ప్రిపేర్ చేశాను. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేశానో ఇప్పుడు చూపించేస్తాను, చూసేయండి. నేను ముందు రోజు నైట్ 1 కప్పు మినపప్పుకి 1/2 కప్పు బియ్యాన్ని తీసుకొని వీటిని 2 టైమ్స్ వాష్ చేసుకొని నైట్ అంతా సోక్ చేసి పెట్టుకున్నాను. మార్నింగ్ వాటిని వాటర్ అంతా తీసేసి దీన్ని మిక్సీ పట్టుకున్నాను అనమాట, అవసరమైనంత నీళ్లు పోసుకొని. ఇది యాజ్ ఇట్ ఈజ్ మన దోశల పిండిలానే ఉంటుంది. దీనిలో నేను ఇప్పుడు ఏ కప్పుతో అయితే మినపప్పుని తీసుకున్నానో అదే కప్పుతో 2 కప్పుల మైదా పిండిని తీసుకొని కొంచెం కొంచెంగా వేసుకొని ఉండలు లేకుండా స్మూత్ బ్యాటర్ లాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ అవసరమైతే కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకొని మెత్తగా ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ బ్యాటర్ని ఎంత స్మూత్గా మిక్స్ చేసుకుంటే మనకి బజ్జీ అనేది అంత బాగా వస్తుంది. అంతేకాకుండా నేను ఎప్పుడు ఇంట్లో ఇదే మెథడ్నే ఫాలో అవుతాను. నార్మల్గా అయితే మజ్జిగ, పుల్లగా ఉండే మజ్జిగలో మైదాని మిక్స్ చేసుకొని బజ్జీలు అనేవి వేస్తారు. నేనైతే ఇలా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుంటాను, మిక్సీ పట్టుకొని దాంతోనే ఈ మైసూర్ బజ్జీని ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న దీంట్లో 2 టీ స్పూన్ల ఉప్పు, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ వంట సోడా వేసి మరోసారి లైట్గా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక పక్కన పెట్టుకోవాలి. దీంట్లో సన్నగా తరుక్కున్న అల్లము, అలాగే పచ్చిమిరపకాయ, కరివేపాకు వీటిని చాలా చిన్నగా కట్ చేసుకున్నాను. వీటిని అందులో వేసుకోవాలి. వీటితో పాటు 1 టీ స్పూన్ జీలకర్ర, ఇవి వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ అనేది, ఫ్లేవర్ టేస్ట్ చాలా బాగా వస్తుంది ఆ బజ్జీకి. వీటన్నింటినీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక పెద్ద కడాయిని తీసుకుని, అది కొంచెం పెద్ద సైజులో లోతుగా ఉండే కడాయిని తీసుకుంటే బాగుంటుంది. అది స్టవ్ పైన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకొని బాగా వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న పిండి చూసారు కదా, కన్సిస్టెన్సీ ఎలా ఉందో. మనకి బజ్జీ వేయడానికి ఈజీగా ఉండేటట్లు మనం దాన్ని మిక్స్ చేసి పెట్టుకోవాలి. మరీ ఎక్కువ రన్నీగా ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఇలా చూపించిన విధంగా వాటిని బజ్జీల్లాగా వేసుకోవాలి. లేదా ఇలా వేయడం కష్టం అనుకుంటే మనం నార్మల్గా పునుగులు వేస్తాం కదా, లేదంటే అలాగైనా కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని కొంచెం ఎక్కువ అమౌంట్లో పిండిని తీసుకొని పునుగులు వేసినట్లు కూడా వేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, మనం బజ్జీని నూనెలో వేసిన వెంటనే అవి ఎంత చక్కగా పైకి తేలుతున్నాయో. ఆయిల్ కరెక్ట్గా బాగా వేడైతే మనం వేసిన వెంటనే బజ్జీ అలా పైకి తేలుతుందన్నమాట. అవి ఇలా పైకి తేలిన తర్వాత వాటిని ఈవెన్గా చక్కగా ఇలా మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అప్పుడే అవి అన్ని వైపులా ఒకే కలర్లో ఈవెన్గా లోపల బయట బాగా ఫ్రై అవుతాయి. అవి చక్కగా ఇలా గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయిన వెంటనే ఒక టిష్యూ పేపర్ని వేసుకున్న ప్లేట్లోకి తీసుకుందాం. ఇప్పుడు మన బజ్జీలు చూసారు కదా ఎంత చక్కగా రెడీ అయిపోయాయో. అలాగే పిండి మొత్తాన్ని కూడా వేసుకొని బజ్జీలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా మనం ఎంత ఈజీగా బజ్జీలని ప్రిపేర్ చేసుకున్నామో, సింపుల్గా అయిపోయింది కదా. ఇప్పుడు బజ్జీలు అయితే ప్రిపేర్ చేసుకున్నాం కానీ వీటిని కాంబినేషన్గా తినడానికి పక్కన చట్నీ అనేది కావాలి కదా. ఇప్పుడు మరి ఆ చట్నీని కూడా ప్రిపేర్ చేసుకుందాం రండి. నేను ఇక్కడ ఉల్లిపాయ, టొమాటో, పల్లి మిక్స్ చేసుకొని చట్నీ చేశాను అనమాట. దీనికోసము 4 మీడియం సైజు ఉల్లిపాయలు, అలాగే 4 మీడియం సైజు టొమాటోస్ని తీసుకున్నాను. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 4-5 ఎండుమిరపకాయలు వేసి తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ, టొమాటో ముక్కల్ని కూడా వేసి ఉప్పు వేసి వాటిని లైట్గా ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత, అవి చల్లారిన తర్వాత దాన్ని ఒక మిక్సీ గిన్నెలోకి వేసుకొని అందులో వేయించుకున్న శనగ పలుకులు, అవే పల్లీలు, వాటిని కూడా వేసి కొంచెం అంత చింతపండు, ఒక చిన్న బెల్లం ముక్క వేసుకొని బాగా మిక్సీ తిప్పేసుకుంటే మన చట్నీ అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు దీన్ని తాలింపు కోసం ఒక చిన్న పోపు గిన్నెలో 2 టీ స్పూన్ల నూనె వేసుకొని అందులో 1 టీ స్పూన్ ఆవాలు, 2 రెమ్మల కరివేపాకు, ఒక 2 ఎండుమిరపకాయలను వేసి ఆవాలు చిటపటలాడే వరకు ఫ్రై చేసుకొని ఈ పోపును కూడా చట్నీ పైన వేసుకొని మనం బజ్జీలతో ఈజీగా సర్వ్ చేసుకోవచ్చు. ఈ కాంబినేషన్ చట్నీతో మన బజ్జీ చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ కోసం ఒక లైక్ చేసి
కళ్యాణి ది హోమ్ కుక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.